హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇక్కడ బొచ్చ చేపలు తీసుకున్నామండి. 2 కేజీల బొచ్చ చేపలు తీసుకొని వీటిని కటింగ్ చేయించుకొని తీసుకొచ్చాము. ఇక్కడైతే నేను దీంట్లో కొద్దిగా కల్లుప్పు పసుపు వేసి వాష్ చేస్తున్నాను. సో ఫస్టే నేను కల్లుప్పు వేసి వీటిని వాష్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇట్లా పసుపు వేసుకొని వాష్ చేద్దామనేసి ఇలా కొత్తగా ట్రై చేశాను నేనైతే. అలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక నేనైతే ఫ్రై కోసం పక్కన ఒక 5 స్పూన్ల కారము, ఇంకా ఒక 2-3 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో నేను ఇక్కడైతే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని పీసెస్ ఇంకా తల తోక పీసెస్ నేను కర్రీలాగా చేసుకున్నాను టమాటా వేసి. అండ్ మిగిలిన పీసెస్ అన్నీ కూడా సన్నంగా అక్కడే ఫ్రై పీసెస్ లాగా కట్ చేయించుకొని తీసుకొచ్చాము. సో ఇందులో కారము, ఇంకా కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మనం ఈ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నది గ్రీన్ కలర్లో పేస్ట్ వేసాను కదా, అదేంటి అంటే కొత్తిమీర కాడలు, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం మిరియాలు అన్నీ వేసుకొని ఇదైతే పేస్ట్లా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఫ్రై కోసం. కార్న్ఫ్లోర్ అయితే నేను ఇక్కడ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకున్నాను అంతే. చూడండి, ఇది ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు వీటిని ఈ మిశ్రమం అంతా ఒకలాగా కలిపేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, ఒక స్పూన్ అంతా. మనకు ఫ్రైలో ఆల్రెడీ మనం వేస్తుంటాం కదండి ఫ్రై చేసేటప్పుడు. మరి డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై కోసం చేస్తున్నాను. సో ఇలా వన్ పావు అయితే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. మేమైతే ఇక్కడ పావులాగానే వేసుకుంటామండి. హాఫ్ కేజీ కర్రీకి నేను ఒక 2 పావుల ఆయిల్ వేసుకుంటాము. మా తెలంగాణలో అయితే మా సైడ్ పావు అని అంటాము. సో ఈ పావు మేబీ 2 టేబుల్ స్పూన్ ఉంటుండొచ్చు ఆయిల్. సో ఇక్కడైతే నేను కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ అయ్యేట్టు కలిపాక నేను ఇక్కడైతే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి దీంట్లో నేనైతే రసం తీసుకుంటున్నాను. సో ఈ నిమ్మకాయ రసం కూడా అంతా కలిసేట్టుగా ఇదంతా కూడా మిశ్రమానికి పట్టేట్టుగా ఇక్కడ సీడ్స్ కూడా తీసేస్తున్నాను. అలాగా వేసాను అనుకున్నారు. సో నేను ఇక్కడైతే నిమ్మకాయవి తీసేస్తున్నాను సీడ్స్. అండ్ ఈ మిశ్రమానికి అంతా నిమ్మరసం, ఫస్ట్ టైం నిమ్మరసం వేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఆయిల్, కారం, ఉప్పు అంతా కలిసాక లాస్ట్లో నిమ్మరసం వేసుకుంటే అది కొంచెం మిశ్రమం అనేది మంచిగా మిక్స్ అయ్యేట్టు ఉంటుంది. ఈ మసాలా అంతా కూడా చాలా బాగా మిక్స్ అయిపోతుంటుంది. ఇలా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మనకి ముక్కలకి పట్టేస్తుందండి. సో ఇలా ఫస్ట్ మనకి పల్చగా దీనికి అంటించుకున్నాక నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేట్టుగా మనము కొద్దిగా దీనికి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేనైతే ఫ్రై కోసం మ్యాక్స్ ఒక 9 పీసెస్ అలా తీసుకున్నాను. తలకి ఇంకా లాస్ట్లో ఉండే తోక ఉంటాయిగా, అవి ఇక్కడ టమాటా వేసుకొని కర్రీ చేసుకుని అది కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న పీసెస్ నేను ఒక 1/2 an hour ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగిలిన మసాలా అంతా కూడా నేను తల ఇంకా కర్రీ కోసం తీసుకున్న పక్కన పెట్టిన ముక్కలకి పట్టించేసాను వేస్ట్ చేయకుండా. అప్పుడు కర్రీలోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఇక్కడ ఫిషెస్కి పట్టేగా కొంచెం మిగిలింది, అది దానికి వేసేసుకున్నాను. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందంటే నచ్చితే లైక్ చేయండి.